వృషభ రాశి వారికి ఈ మార్చి నెల మొత్తం కూడా బాగుందండి. ముఖ్యంగా మీ రాశి వారికి మీ రాశ్యాధిపతి కూడా లాభస్థానంలో ఉండడమే చాలా గ్రేట్, మంచిది, చాలా అద్భుతం. ముఖ్యంగా మీ రాశి వారికి ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే గురుడు వక్రగతిలో ఉన్నాడు, అంటే 11వ ఇంటి వాడు ద్వితీయ భావంలో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి 11వ భావంలో ఉన్నాడు వలన మీకు మీ ఫైనాన్షియల్గా బాగుంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా మీకు వెసులుబాటు కలగడము, అంతేకాకుండా మీ కుటుంబంలో కూడా వృద్ధి కలగడము. ముఖ్యంగా మీ నేమ్ అండ్ ఫేమ్, మిమ్మల్ని కుటుంబ సభ్యులు అందరూ గౌరవిస్తారండి. మీకు అలాగే మీరు మాట్లాడే మాటలు పలుకుబడి ఎక్కువగా ఉండడము, మాటలు బాగా ఎక్కువగా సక్సెస్ అవ్వడము. ముఖ్యంగా గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఆదాయ వనరులు బాగా ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగా ఉంటుంది, గుర్తింపు, గౌరవము, ఆదాయం 3 చాలా బాగుంటాయి. అంతేకాకుండా షార్ట్ జర్నీస్ మీరు ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చదువు పట్ల కొద్దిగా మీరు అశ్రద్ధ చూపిస్తారు, కొద్దిగా శ్రద్ధ చూపించండి. కానీ పూర్త భావంలో కేతు ఉన్నప్పటికీ 5 గ్రహాలు మీ చతుర్థ భావాన్ని చూడడం వలన నిండుగా మీకు విద్యలో బాగా రాణించడము, రైతులుగా బాగా ఉండడము, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా భూములు కొనుక్కోవడానికి లేకపోతే వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఈ నెలలో మీకు ఉన్నాయి, బాగా అవకాశాలు ఉన్నాయి. మ్యూజిక్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. అంతేకాకుండా మీ సంతానం విషయంలో చిన్న ఇబ్బందులు పడడానికి అవకాశం ఉందండి. పుత్రిక సంతానం జననం కలగడానికి అవకాశం ఉంది. పుత్రిక జననం కాబట్టి పుత్రికలు మీకు పుట్టడానికి అంటే ఆడపిల్లలు పుట్టడానికి మీ ఇంట్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీకు లాసులు రావడము, అలాగే సినిమా రంగంలో ఆపర్చునిటీస్ అవకాశాలు తక్కువగా ఉండడము జరుగుతుంది. ఇది పంచమ స్థానాన్ని శని చూడడం వల్లనే. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలు, వివాహాది వేడుకలు అద్భుతంగా ఉంటాయండి. ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు గురుడు వలన ఉన్నాయి. అంతేకాకుండా మీకు సేవకా జనం ఉండడము, అంతేకాకుండా రుణభారాలు తగ్గుముఖం పట్టడము, అంతేకాకుండా మీరు అంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి, మీకు అనుకున్న సంబంధం వచ్చి తీరుతుంది. సడన్ గెయిన్స్ కూడా మీ రాశిలో మీకు అవకాశాలు మీ రాశి వారికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అష్టమాధిపతి చూడడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను ఉండడము, ఇందా చెప్పినట్టుగానే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలవడము, యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటే తాతల యొక్క ఆస్తులు అంటారు సరే, అవి మీకు కలిసి రావడము జరుగుతుంది. ఏదైనా భాగ్య రాజ్య లాభస్థానాలే చాలా ఇంపార్టెంట్. మీకు భాగ్యాధిపతి కూడా శని లాభస్థానంలో ఉండడం వలన గొప్ప అదృష్టం అంటే గొప్ప ధనువంతులు చేస్తాడు. ఎప్పుడైనా సరే లాభస్థానంలో కనుక శనిష్ఠుడు ఉంటే జనరల్గా భూలాభము, అలాగే ధనం ఎక్కువగా సంపాదించడము, రాజ్య పూజ్యం ఉండడము, అలాగే వాహన భాగ్యాలు కూడా కలిగిస్తాడు లాభస్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు. అంతేకాక 9th భావాధిపతి కూడా అవ్వడం వలన తీర్థయాత్రలు చేయడము, విదేశాలకి షూటింగ్ల రీత్యా, హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు మీరు చేస్తారు. కొంతమంది ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్ అంటే వ్యాపారాలు, అంతేకాకుండా ఫార్మా రంగము, కోలు, ఐరన్, అలా స్టీల్ అంటుంటారు కదా, అవి, సిమెంట్ పరిశ్రమలు, బిజినెస్లు బాగా రాణించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారస్తులు కూడా మంచి ఆదాయ వనరులు బాగా పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యం రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు దశమ స్థానంలో ఉండడం గ్రేట్. మీ రాశి వారికి రాహు దశమంలో ఉంటేనే డాక్టర్ అయిపోతారు, డాక్టర్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటిది రవి, బుధ అండ్ కుజులు రాహుతో కలిసి ఉండడము, పైగా కుంభరాశి డాక్టర్ సంబంధించిన రాశి అవ్వడం వలన మీరు ఎంబీబీఎస్ సీట్ కోసం ట్రై చేసుకుంటే ఎంబీబీఎస్లో రావడము, మెడిసిన్. అంతేకాకుండా మీరు విదేశాలకి ఎంఎస్ కోసము, కొంతమంది స్టెప్ 3 ఎగ్జామ్స్ రాయడం కోసము ఎండి ఇన్ మెడిసిన్ కొంతమంది ఫోన్ చేస్తుంటారంటే వాళ్ళకి సీట్లు వచ్చాయి, సరే పక్క పెడదాము. అవి వాటి రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా రవి బుధులతో కలిసి రాహు ఉన్నాడు. ముఖ్యంగా రవి బుధులకి గురుదృష్టి ఉంది అంటేనే వాళ్ళు ఆడిటర్స్గా బాగా రాణిస్తారు. ఇంత మళ్ళీ కుజుడితో కలిసిన బుధుడు కూడా ఉన్నాడు అక్కడ. కుజుడితో కలిసిన బుధుడు మ్యాథమెటిషియన్గా అవుతారు మీరు. మ్యాథమెటిషియన్స్గా కానీ,
ఇంజనీర్స్గా కానీ, ఆడిటర్స్గా కానీ, లేకపోతే మీరు డాక్టర్స్ గాను ఈ విభాగాల్లోనే మీరు ఉంటారు. ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అద్భుతం. పైగా ఈ దశమ భావం బాగుందంటే రైల్వేస్ అంటారు సరా, ఆ వాటిలో కూడా గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 10th హౌస్ కూడా బాగుండడం వలన రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడం కూడా అవకాశం ఉంది. పక్కన కుజ శుక్రులు కూడా ఉన్నారు. అంటే లలిత కళలు అంటే బాగా ఇష్టపడతారండి మీరు. బుధ శుక్రులు ఉన్నారు, భూములు కొనుక్కుంటారు. అలాగే సినిమా రంగంలోనూ కళారంగంలో కూడా బాగా రాణించడము. ముఖ్యంగా కొంతమందికి సాహిత్య రంగంలోనూ మీలో కొంతమంది ఉంటారు. సంగీతంలోనూ సంగీత విద్వాంసులుగాను అంటే డైరెక్టర్స్గా గాను, ఇలాగే నాట్య శాస్త్రంలో గాను మీరు బాగా డెవలప్ అవడానికే అవకాశం ఉంది. అంతే కదండి. కుజుడితో కలిసిన రాహు ఉన్నాడు అక్కడ. కుజ రాహువుల కాంబినేషన్ ఏంటయ్యా అంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. బహుశా ఈ క్రీడల పట్ల మీరు విదేశాల్లో కూడా ఆడడానికి అవకాశము ఉంది. అంతేకాకుండా బుధ రాహుల్ కాంబినేషన్ ఉన్నారు అక్కడ. ఇన్ని కాంబినేషన్ 5 గ్రహాల కాంబినేషన్ చెప్పారుగా. బుధ రాహుల్ ఉన్నారంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో మీరు నిపుణుత్వం కలిగి ఉంటారు. అంతేకాకుండా మీరు కంప్యూటర్ హార్డ్వేర్ రంగంలో కూడా నైపుణ్యం కలిగి ఉండడానికి అవకాశము ఉంది. అలాగే వార్తా సేకరణలో మీరు ప్రజ్ఞావంతులుగా ఉంటారని శాస్త్రం కూడా చెప్తోంది. ఈ విధంగా మీకు కాంబినేషన్స్ బాగున్నాయండి. ఇంత కాంబినేషన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే దశమస్థానము చాలా బాగుంది. అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. రవి కుజులు ఉన్నారంటే దిగ్బలులు అంటే మహాబలవంతులు అని అర్థం. అంటే మీరు చెప్పిన మాటే వేదం. అంటే వేదం అంటే జరుగుతుంది అని అర్థం. సో రవి కుజులతో కలిసి రాహు ఉన్నాడంటే ఖచ్చితంగా రాజకీయ రంగంలో పదవులు రావడం ఖాయంగా ఉంటుంది. అలాగే రవితో కలిసిన రాహు ఉన్నాడంటే రాహు మిక్కిలి బలవంతుడై శుభ ఫలితాలే ఇస్తాడు. ఈ రవే 15వ తారీఖు నుండి మీన రాశిలోకి వస్తున్నాడు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ముఖ్యంగా లాభస్థానంలో శని ఉన్నాడు. అంటే మీనరాశిలో శని ఉన్నాడంటే చక్కటి సుఖవంతమైన భోజనాన్ని ఇస్తాడు, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తాడు, ధనాభివృద్ధిని కలిగిస్తూ ఉంటాడు. శుక్రుడు మీకు 2వ తారీఖు నుంచి శుక్రుడు ఎగ్జాల్టేషన్ వస్తాడండి. మీరు రాశి శుక్రుడు లాభస్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడంటే బాగా మీరు చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. శుక్ర శనుల కాంబినేషన్ అంటే సినిమా రంగంలో కూడా మీరు బాగా నేమ్ అండ్ ఫేము డబ్బులు సంపాదించుకుంటారనలో సందేహం లేదు. పైగా రవి లాభంలో ఉన్నాడంటే వివిధ రకాలైన సుఖాలు అనుభవిస్తూ ఎక్కువ ధనం కలిగి దైవారాధనతో దైవభక్తి కలిగి ఉంటారు అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడు కదా. మీ రాశి శుక్రుడు అభిమానం ఎక్కువ ఉంటుందండి. ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఎదురుల వాడిని పోషించే శక్తి శుక్రుడు వలన కలుగుతుంది. అంతేకాకుండా మీ శుక్రుడే 26 నుంచి మేషరాశిలోకి మారిపోతున్నాడు. మేషరాశిలో మారాడంటే ఎక్కువగా దైవ దర్శనాలు రీత్యా డబ్బు ఖర్చు పెట్టడము, అలాగే అన్నదానానికి డబ్బు ఖర్చు పెట్టడము, వ్యవసాయ రంగంలో మీకు అనుకూలమైన పరిస్థితి కలగడము, ధనము, ధాన్యము, పశువులు వృద్ధి కలగడానికే శుక్రుడు వలన జరుగుతుంది. సో ఈ విధంగా మీకు కాంబినేషన్స్ బాగున్నాయండి. భాగ్య రాజ్య లాభస్థానాల్లో మీకు గ్రహాలు అంటే ఆల్మోస్ట్ 5-6 గ్రహాలు మీకు బాగా అనుకూలంగా ఉన్నాయి. సో డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ఆపరేషన్స్ వలన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మీకు. సో చాలా బాగుంటుందండి. డాక్టర్స్కే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్ విభాగాలు ఎందుకు చెప్పడానికి ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, అలాగే గణిత శాస్త్రంలో మ్యాథమెటిషియన్గా గాను, ఆడిటర్స్గా మీరు బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా బాగా పదవులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యనారాయణుడు. సూర్యభగవాన్ని ఆరాధించడం వలన రాజకీయ రంగంలోనూ, అటు పదవుల్లోనూ, అలాగే మీరు ఉద్యోగంలోనూ, అలాగే సాఫ్ట్వేర్ రంగ సంస్థల్లోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాల్లో కూడా బాగా డెవలప్ అవడంలోనూ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీకు రావడంలోనూ సూర్యభగవానుడే కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయడం వలన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.